మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు గవర్నమెంట్కి చెప్పేది చాలా రోజుల నుంచి చెప్తున్నా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము చెప్పుతున్నా కానీ ఏం ఆలకించకుండా లెక్క లేకుండా ఈరోజు మద్యం షాపులను విచ్చలవిడిగా పెంచుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, ఈరోజు అత్యధిక సీట్లు మెజారిటీతోటిగా అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఈరోజు మహిళల మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దశల వారీగా మద్యాన్ని నిషేధించాలని అడుగుతున్నాము. మేము పూర్తిగా ఇప్పుడు నిషేధించాలంటే అత్యంత వెనుకబడిన రాష్ట్రము బీహార్లో నిషేధించినారు, తమిళనాడు రాష్ట్రంలో నియంత్రణ చేస్తున్నారు, కేరళ రాష్ట్రంలో నియంత్రణ చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఎందుకు మీరు చేయలేకపోతున్నారని మేము అడుగుతున్నాం. ఈరోజు మద్యం షాపులు ఎవరైతే పాట పాడుతున్నారో ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు ఈరోజు పేపర్లోనే అన్ని పేపర్లో వచ్చింది. ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు కడుతున్నారు. ఒక్కొక్క షాపు యజమాని దక్కిన తర్వాత 80 లక్షల రూపాయలు ప్రభుత్వానికి కట్టాలా, ఒక్కొక్క మనిషి 80 లక్షల రూపాయలు. మరి ఈ డబ్బులన్నీ మేము ప్రభుత్వ ఆదాయ వనరుగా చూడొద్దంటే మేము ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడడం లేదు అని చెప్తున్నారు. ఈరోజు వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఈరోజు మంచి చదువు కావాలని చెప్పేసి, అలాగే మంచి ఆరోగ్యం కావాలని చెప్పేసి, మహిళలకు మాన ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే ఆనాడు మహాత్మా గాంధీ గారు కలలు కన్నారో, అర్ధరాత్రిలో మహిళ ఒంటరిగా నడిచి ఇంటికి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని ఆ రోజు మహాత్మా గాంధీ గారు అన్నారు. మరి ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అంటే చేతగాకనా మీకు? మీరు చేతగాకపోతే మీరు అవి అన్ని ఎవరికి వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరు ఎందుకు వ్యతిరేకించడం లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు మహిళలకు పైన దాడులు జరిగినా కానీ గత వారం కిందట సఖీ దాంట్లో ఆఫీస్లో ఉన్నారు. 6వ తరగతి చదువుతున్న అమ్మాయి పుట్లూరులో అక్కడ ఉన్న ఒక దళిత ఆయన 65 సంవత్సరాల వయసు ఉన్నట్టు ఆయన అమ్మాయిని పిలిచి కురుకురేలు ఇస్తామని చెప్పేసి అమ్మాయిని అత్యాచారం చేయకపోతే అమ్మాయి కేకలేసి ఆ గ్రామస్తులు అందరూ పట్టుకొని కొట్టినారు. అలాగే తాడిపత్రి దగ్గర ఒక గ్రామంలో 9th క్లాస్ అవుతుంది కస్తూర్బా స్కూల్లో వినాయక చవితి పండుగ సందర్భంగా అమ్మాయి ఇంటికి పోయింది. వాళ్ళ అక్కలు ఇంటికి పోయింది, తల్లిదండ్రులు చనిపోయినారు. సొంతము పెదనాన్న కొడుకే అన్న అమ్మాయి పైన అత్యాచారం చేసినాడు. మరి ఎందుకు ఎన్ని జరుగుతున్నాయి? మీకేం కళ్ళు కనపడడం లేదా ప్రభుత్వానికి అని మేము అడుగుతున్నాం. అందుకే ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మద్యం పైన పునరాలోచించండి. ఇప్పటికే ఈరోజు టెండర్లు వేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా కానీ బడి గుడి దగ్గర అలాగే జనాలు నివసించే చోట మాత్రం మద్యం షాపులు పెడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిస్తున్నాం. అలాగే ఈరోజు మద్యం లేదంటే గంజాయి గుట్కా ఇట్లాంటివన్నిటికీ మహిళలపైన చిన్నపిల్లలపైన అత్యాచారాలు జరగడానికి కారణం మద్యం కదా. మరి మీరు ఎట్లా కాపాడతారని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు చాలామంది డబ్బులు ఈరోజు బ్రాందీ షాపులు వాళ్ళు ఎవరైతే టెండర్లు దక్కుతున్నాయో వాళ్ళు మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం కదా, మా షాపులు మూసేస్తే మేమేం చేయాలంటున్నాం? మీరేమైనా చేసుకోండి. జనావాసాలు తిరిగే చోట మద్యం షాపులు పెడితే మాత్రం ఎవరైతే మద్యం షాపులు యజమానులు ఎవరైతే ఇప్పుడు టెండర్లు ఎవరికి దక్కుతాయో వాళ్ళు జనం నివసించే చోట పెడితే మాత్రము ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేస్తున్నాం. అందుకని ఇప్పటికైనా కానీ ప్రభుత్వమే మద్యం షాపులు నడపాలి. ఎందుకు ప్రభుత్వమే మద్యం షాపులు నడపాలి? విచ్చలవిడిగా ఈరోజు దాదాపు 4000 షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అలాగే మన అనంతపురం జిల్లాలో 390 షాపులు నిర్వహిస్తున్నారు. ఈ 390 షాపులను ఎక్కడ పెడతారు? జనం చేయకుండా జనం వద్దని చెప్తున్నారు. ఒక పక్క విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉంటాయి. ప్రభుత్వం నిర్వహిస్తే కనుక టైం కూడా ఈరోజు ప్రభుత్వం విచ్చలవిడిగా పెంచినారు. టయాన్ని మేము కుదించమని చెప్తున్నాం. ఆ టయాన్ని కుదించకపోగా టయాన్ని పెంచితే ఎట్లయితుంది? 10 గంటలకు తెచ్చే షాపులు 9 గంటలకే తెచ్చారా? రాత్రి 8 గంటలకు షాపులు మూసేసే వాటిని 10 గంటలకు పెట్టాలంటున్నారు. ఇది ఎక్కడ సాధ్యము? అందుకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించాలా మద్యం పైన అనేది కూడా ఈ సందర్భంగా ముక్తకంఠతో మేము మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ గాంధీజీ గారికి ఎంతో మంది నాయకులు ఇవాళ గాంధీ జయంతి రోజున పూలమాల వేస్తున్నారు. ఒక్కసారి చిత్తశుద్ధి అనేది ఉంటే ఏ నాయకుడైనా సరే కనీసం మనం ఏం ప్రవర్తిస్తున్నాము, ఈ మద్యం పాలసీని మనం ఎందుకు నివారించలేకపోతున్నాం, ఎంతో మందికి ఎందుకు ఇంత ఇబ్బందులు పెడుతున్నాం అనేది ఆలోచన చేయాలి. ఇవాళ అక్టోబర్ 12వ తారీఖు నుంచి ఇవాళ మళ్ళీ సెప్టెంబర్ 30వ తారీఖు పెట్టిన ఈ మద్యం పాలసీని ఇవాళ రద్దు చేసి ప్రైవేటీకరణ చేయకోకుండా ప్రభుత్వమే నడపాలి. అంతేకాకుండా మద్యం వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయి, మద్యం వల్ల ఎంతో మంది చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు. ఇవాళ జబ్బులు వచ్చి పాడవుతున్నారు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా కనీసం ఏ కేసు వచ్చినా కూడా తాగి ఇట్లా చెడపడం జరుగుతుంది, అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇవాళ హాస్పిటల్కి వెళితే
ఇవాళ మీరు మందు తాగారా, ఇవాళ హార్ట్ అటాక్ వచ్చినాయి, ఇవాళ బండి నడుపుతుంటే ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఇటువంటి మద్యం మహమ్మారిని వాళ్ళ పారద్రోలాలి, నియంత్రించాలంటే పర్ఫెక్ట్గా ఇవాళ ప్రభుత్వం చేపట్టాలి. ఎందుకంటే మహిళలతోనే ఇవాళ గద్దెనెక్కినారు. ఎందుకంటే మహిళల ఓట్లే ఇవాళ జగన్ ఓడిపోవడానికి కూడా కారణం ఈ మద్యం పాలసీతోనే. ఈ మద్యం పాలసీని రద్దు చేసి చంద్రబాబు నాయుడు కూడా రద్దు చేసి మహిళలకు ఇవాళ ఖచ్చితంగా అంటే నివారించాలని చెప్పి మద్యం నివారించాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ మద్యం షాపులు ఎక్కడైనా కూడా గుడి బస్టాండ్ల దగ్గర పెడితే ఖచ్చితంగా మేము అన్ని మహిళా సంఘాలు ఐక్యతతో మద్యం షాపులను పగలగొట్టి మేము కేసులు పెట్టినా సింతలో మేము మద్యం షాపులు నివారించేంత వరకు మేము ఖచ్చితంగా మహిళా సంఘాలు ఉద్యమిస్తామని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం.